జమిలీ ఎన్నికలపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల కోసం దేశంలోని అన్ని ప్రభుత్వాలను రద్దు చేస్తారని ప్రశ్నించారు. జమిలీ ఎన్నికలపై పార్టీ నేతలమంతా కూర్చొని చర్చించి నిర్ణయం చెబుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలను మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. బుధవారం కేటీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలతో సమావేశమై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరిట చేసిన మోసంపై పార్టీ బీసీ నేతల సమావేశంలో చర్చించాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసేదాకా కాంగ్రెస్ను నిలదీస్తాం. 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించాలి. నవంబర్ 10 లోపు పూర్తి చేయని పక్షంలో బీసీల తరపున ఎలా ముందుకు పోతామో కార్యాచరణ ప్రకటిస్తాం. అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతాం. బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి 8,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టారు. బీసీ సబ్ ప్లాన్ పెట్టాలి. 25 నుంచి 35,000 కోట్లు అందులో పెట్టాలి. ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలో తమిళనాడు వెళ్లి బీసీ స్కీములపై అధ్యయనం చేయాలని నిర్ణయించాం. కేవలం 2 బీసీ మంత్రులు మాత్రమే కేబినెట్లో ఉన్నారు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలి. బీఆర్ఎస్ బీసీల కోసం కదులుతుంది అని కేటీఆర్ తెలిపారు.